హాయ్ ఫ్రెండ్స్, మీకోసం వచ్చేసా పార్ట్ 2 వీడియోలో. మార్నింగ్ లేవగానే కారు వేసుకొని ఇంకా నెల్లూరుకి అయితే బయలుదేరాం. ఆ రొట్టెల పండుగ ఎలాగుందో మీరు చూడండి ఒకసారి. చూశారుగా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా భోజనం చేసుకొని వెళ్ళాం. మార్నింగ్ టిఫిన్ అయితే ఇక్కడే. టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే రొట్టెల పండుగ జరిగే ప్లేస్ అనమాట అంతా. ఇక్కడే మనకు కావాల్సిన రొట్టెలు ఏవైనా అన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ రొట్టె అయితే నేను తీసుకున్నా. నాకు కావాల్సిన రొట్టె అయితే తీసుకున్నా. ఆ రొట్టె గురించి మీకు చెప్తా లాస్ట్లో. ఓకేనా? ఈ రొట్టె అయిన తర్వాత ఇక దర్గాకి వెళ్ళాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ అయితే ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది. లోపల వెళ్ళడానికి అయితే చాలా సేపు పట్టింది. 2 hours పైగా క్యూలో నిలుచుకుంటా వెళ్ళే వరకు 2 hours అయితే పట్టింది నాకు. మార్నింగ్ 11 గంటలకు నిలబడితే మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళా. చూడండి మీరు కూడా క్రౌడ్ ఎంత ఉందో. చాలా లేట్ అయిపోయింది. అయినా కూడా నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. సింగిల్గా వెళ్ళాను ఒక్కడనే. మా ఫ్రెండ్స్ అంతా అది చూసిన తర్వాత స్వామి నేను రాను అన్నారు. కానీ ఆఖరికి నేనే ఒక్కడనే వెళ్ళాల్సి వచ్చింది. దగ్గరికి అయితే చేరుకున్నా. అదాగిక ఇక్కడి నుంచి ఇక లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదే బారా షహీద్ దర్గా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే లోపల చేరుకున్నా. కనిపిస్తుంది దర్గా, అదే బారా షహీద్ దర్గా. నేను ఏ ఏరియా వెళ్తుంటా, ఏ ఏరియా కూడా తీసుకోలేదు వీడియో. ఈసారి తీసుకున్నా మొత్తం. ఇక్కడి నుంచి లోపల వెళ్ళే వరకు 2.5 hours అయింది నాకైతే. మొత్తం చాలా సంతోషం వేసింది. మొత్తం ఇక చూసుకొని అయితే ఇంకా నెల్లూరు బీచ్కి బయలుదేరా. అక్కడ మేము చేసిన అల్లరి మొత్తం మీకోసం తీసుకొస్తా నెక్స్ట్ వీడియోలో.